రామా అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య కోర్కెలు తీర్చేవాడయ్య కోదండ రామయ్య అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య రామా రామా తెల్లవారితే చక్రవర్తి అయి రాజ్యమునేలే రామయ్య తండ్రి మాటకై పదవిని బదలి అడవులకేగెనయా మహిలో జనులను కావగ వచ్చిన మహావిష్ణు అవతారమయ్య ఆలిని రక్కసుడపహరించితే ఆక్రోశించెనయా అసురుని త్రుంచి అమ్మను తెచ్చి అగ్ని పరీక్ష విధించెనయా సాగలి నిందకు సత్యము చాటగ కుల సతినే విడనాడెనయ నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా సత్యం ధర్మం త్యాగంలో అతనికి సరిలేరయ్యా కరుణా హృదయుడు శరణను వారికి అభయమొసగునయ్యా అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య
కలసాలి వీరా సంచిత పూర్వ సంహారా తండ్రి గారు ఎవరు దూరపు చిత్తులు మన మఠం వచ్చమన్నారని జాడ వేసి వచ్చినాము. వాడు ఎంత మాత్రం మన మఠంలో పనికిరాడు వెళ్ళగొట్టదము. అవును తండ్రి గారు. తండ్రి గారు అటువైన వారిని ప్రవేశించి మా మనో సమయం తీర్చున్నాను. అటులనే కాదు కానీ ఇతుడనగా సామాన్య మానవుడు కాదు, ఈశ్వరాంత సంపూతుడు కనుక కడు జాగ్రత్తగా పరిశీలించు. అలానే తండ్రి గారు. నువ్వు వెళ్ళిరా.
Thank you.
దూరేకుడు చెప్పుటకు ఎంత శక్తంతో మనకి మూర్ఖ దాసుడిగా చేసుకున్న దోషంలో
కన్నెల కంటే సద్గుణములు కలిగిన మాల కన్నెలే నేను కదా. గుణమే కదా కారణము. ఇద్దరునైనా ఇద్దరు ఏమనకండి. ప్రాప్తం ఎట్లుండునో అట్లు జరుగును. మీ తల్లిగారు రమ్మనుకున్నారు. వెళ్ళి రండు. అలానే తండ్రి గారు. శాంతించుము నాయన, శాంతించుము. లిమ్ము నాయన. ఎంత పనికి సాహసించితివి నాయన. ఈ పాదుకులను యోగదండము దత్తమును శిఖాముద్రికయో గైకొని నీ వంశ పారపర్యమిగా పూజింపు నాయన. నీవు ముడివాడ గ్రామానికి వెళ్ళి ఒక కన్నికామణిని వివాహము చేసుకొని రాజయోగమై రంజిల్లుము నాయన. కనుక నీకు మోక్ష మార్గము. నేను వీరభోగ వసంతరాయుడుగా యొక్క కలియుగము 5000 జరిగిన పిమ్మట అలాగునే ధర్మయుగ పరిపాలన వస్తున్నది. అప్పుడు నేను వీరభోగ వసంతరాయులుగా తూర్పు భాగాన నేను జన్మించి భక్తులకు దర్శనమిచ్చి ఆ దర్శనమిచ్చినప్పుడు నీవు నా ఎంట ఉంటావు. అప్పుడు నీకు మోక్ష మార్గము లభించును. అంతర్దనక నీవు ముడుమాల గ్రామానికి వెళ్ళి రాజయోగమై రంజిల్లుము. కానీ ఈ యొక్క చూరి చంద్రాలు ఉన్నంత వరకు, మన్ను బిన్ను ఉన్నంత వరకు నిన్ను నన్ను కొనియాడుకుందరు. కానీ గురువు లాంటి బ్రహ్మవు లేడని, శిష్యుడు లాంటి సిద్ధుడు లేడని నిన్ను నన్ను కొనియాడుకుందరు. నా మాట విని చక్కగా నీ ఇంటికి వెళ్ళి రమ్మనమునైనా. హరి ఓం నమ శివాయ. సద్గురుని
బట్టలు తీసుకొని వస్తే సమాన్ కార్డు ఉంది. ఈ బట్టలు తీసుకురాపో, ఈ బట్టలు తీసుకురా. తిరుమతయ్య గారు మీరు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కూర్చున్నాం. మరి ఇప్పుడు మన ఊర్లో 2001 నుండి మరి ఇప్పుడు 2021కి వచ్చేసింది వారం. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మన గ్రామంలో నాటకం అనేది శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి నాటకం అనేది ఇప్పటికీ లేదు. కానీ కుర్ర బ్యాచ్ ఎక్కువచ్చారు. ఈ కుర్ర బ్యాచ్ ఎక్కువచ్చిన తర్వాత కూడా ఈ నాటకం అంటే ఏందో వాళ్ళకు పెద్ద అవగాహన ఉండేది కాదు. అప్పుడు పెద్దవారు ఆడారు,